నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు. సమగ్ర మఠంలో తొలి ఏకాదశి సందర్భంగా పూజలు. నల్గొండ జిల్లా డిఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్. విద్యుత్ దీపాలు వెలగక నరక యాతన అనుభవిస్తున్న కాలనివాసులు. మంత్రివర్గ విస్తరణపై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్ నాయుడు. ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ గంగాధర్ రావు. ఓపీ సేవలలో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి. కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయన్న దుర్గా ప్రసాద్. ముచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి బాలికపై జరిగిన గ్యాంగ్ రేపు కేసు విషయంలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. అత్యాచారం చేసి హత్య చేసింది ఆ ముగ్గురు మైనర్ బాలురే. నంద్యాల జిల్లా పగిట్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే. సెల్ ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గొంతు నిలిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసిన నిందితుల తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రాణా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్తో మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకువెళ్లారని, ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెద్దనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని, అమ్మాయి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. మన 7th జూలైకి 69/24 కేసులో ముచ్చమరి పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ మిస్సింగ్ కేసులో 9-year-old అమ్మాయి బయట ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఫాదర్. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్స్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారో వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి మఠంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలరాజు దంపతులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సామఖార మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలరాజు దంపతులు. తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవరకొండ బాలరాజు మాట్లాడుతూ 21/7/2024 ఆదివారం రోజున శివశ్రీ సమఖర మోచి కులాలకు సంబంధించిన పీఠం గురుస్థానం అయినటువంటిది ఆలేరు మండలంలోని కొలనపాకలో దేవాలయం ఉంది అన్నారు. శ్రీ 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 అంబికా హరలింగేశ్వర ఆలయ దేవాలయంలో ఆదివారం రోజున గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం,
నవగ్రహ పూజ, 54 కలశాలతో స్వామివారికి రుద్రాభిషేకం, గణపతి నవగ్రహ రుద్ర హోమాలు, గురు పూజోత్సవం, తీర్థ ప్రసాద వితరణ జరపబడునని తెలిపారు. అన్నదానం కలదు కావున కుల బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి భగవంతుని పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకిషన్, సత్యవతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. భవాని మహామృత్యుంజయ స్వామి अस्मिन् वर्तमानेन चन्द्रमानेन प्रवारे तस्ते एकादशम्यायां शिवतो मता गोत्रोद्भवस्यः नामदेस्यां नामति सुमति नामदेस्यां बालराज नामदेस्यां सत्यकलावती नामदेस्यां अंतेना सह मित्राय वरुणाय वायवे बृहस्पति मधुमा मदाभ्य चक्रेण स्नापदास्थानामञ्जन జూలై 21 ఆదివారం రోజున ఇక్కడ సమ్మగ గురి పూర్ణిమను పురస్కరించుకొని సమ్మగర అరళలింగేశ్వర స్వామి దేవాలయంలో 54 కలశాలతోని కలశ నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు పోలీసులు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితులని అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీస్ కె శివరామరెడ్డి, నల్గొండ డీఎస్పీ. వీరిలో 2 మగ వ్యక్తులు, 1 ఆడ మనిషి ఉన్నట్లు తెలియజేశారు. వీరి వద్ద నుండి సుమారు 18,45,625 రూపాయల విలువగల 89 ప్యాకెట్లలో 73 కేజీల 825 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 1 వర్ణ కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో భాగంగా వారి ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ పర్యవేక్షణలో 7/16/2024 రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు సిఐ శౌలి గౌరారం, కేతపల్లి ఎస్ఐ, వారి సిబ్బంది మరియు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు మహేందర్, మహేష్, వారి సిబ్బంది సంయుక్తంగా కోర్లపహాడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించారు. అందాజ 10 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తూ రోడ్డులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వర్ణ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ UP19J0018 గలది అనుమానాస్పద స్థితిలో వస్తుండగా ఎస్ఐ తన సిబ్బందితో యుక్తంగా పట్టుబడి అట్టి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ యొక్క వాహనంలో 2 మగ వ్యక్తులు, 1 అమ్మాయి ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనపరుచుకొని అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఏదైతే గంజాయి ఉందో ట్రాన్స్పోర్టేషన్ మరియు పెడ్లర్ మరియు కన్సూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో భాగంగా నిన్న ఉదయం పెద్ద అవర్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు మరియు వాళ్ళ ఎస్ఐలు మహేష్ అండ్ మహేందర్ వాళ్ళతో పాటు మా శాలిగౌరవం సిఐ గారు కొండలరెడ్డి, తర్వాత పెద్దపల్లి ఎస్ఐ రవితేజ, వాళ్ళ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నమ్మదైన సమాచారం వస్తే కొల్లపాటు టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో వీళ్ళకు అనుకున్న సమాచారం ప్రకారము 10 గంటల ప్రాంతంలో ఒక వర్ణా కారు రావడం జరిగింది. ఆ వర్ణా కారు బాగానే వీళ్ళు దాన్ని వర్ణా కారును పట్టుకోవడము, అందులో 3 వ్యక్తులు ఉన్నారు. అందులో 2 మగవాళ్ళు, 1 ఆడమనిషి ఉన్నారు. వాళ్ళిద్దరిని మెట్లగూడ గ్రామ పంచాయతీలోని ఎస్సీ బీసీ కాలనీలలో కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న కాలనీ వాసులు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేహగం మండలంలోని మెట్లగూడ గ్రామ పంచాయతీలోని ఎస్సీ బీసీ కాలనీల్లో విద్యుత్ దీపాలు వెలగక రాత్రి సమయంలో అంధకారంలో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాలకులకు పలుమార్లు ఎస్సీ బీసీ కాలనీ వాసులు మొరపెట్టుకున్నా మాకెందుకులే అన్నట్లు ఉండి పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఎస్సీ బీసీ కాలనీ అంతా అంధకారంలో ఉంటుందని, ముందే వర్షాకాలం, రాత్రి సమయంలో పాములు, తేళ్లు వస్తున్నాయని ఎస్సీ బీసీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి ఎస్సీ బీసీ కాలనీల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని ఎస్సీ బీసీ కాలనీ వాసులు కోరుతున్నారు. శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ ఆది మహావిష్ణువు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు. శ్రీ ఆందోల్ మైసమ్మ బోనాల ఉత్సవ గోడపత్రిక పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజాపాలన లక్ష్యంగా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే మంత్రివర్గంలో విస్తరణలో ప్రజాసేవ చేసే వారిని అధిష్టానం, ముఖ్యమంత్రి గుర్తించి వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పని చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేవలమ్మ నాగారం చౌటుప్పల మండలంలోని శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం గుడిలో దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు స్వయంభూలింగం. ఇది పురాతనమైన 13వ శతాబ్దం నాటి అప్పుడు కాలంలో కట్టిన గుడి. ఈ గుడి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు. ఇంత భగవంతుని విగ్రహంలో ఉన్న కళ గతంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు ఏ గుడిలో కూడా. కానీ ఇది అతి పురాతనమైనది, చాలా వెరీ పవర్ఫుల్ టెంపుల్. అందుకని ఈరోజు తొలి ఏకాదశి స్వామివారి ఆశీస్సుల కోసం ఈ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సేవలు, అన్ని రకాల అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలను చేపట్టారు. ఎర్రచందన స్మగ్లింగ్, రోడ్డు ప్రమాదాలపై తన దృష్టి పెడతానని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా వారు బాధ్యతలను చేపట్టారు. ఎస్పీ కార్యాలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి
బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి అర్బన్ పరిధిలో సబ్ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా జీవనోపాధి కోసం వలసలకు వెళ్లి ఇబ్బందులు పడే వారికి పోలీసు నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. చిన్న చిన్న తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టు తనిఖీలతో పాటు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పోస్టెడ్ అయినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ సగం డిస్ట్రిక్ట్ మీద అయితే ప్రేమ బేసి కొంత అవగాహన ఉంది. కడప నుండి కొంత, అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫెమిలియర్ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో. అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా అది ప్రజలకి అందించవచ్చు. అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి. సూన్ వీల్ అపాయింట్ పిఆర్ఓ ఆల్సో. ఇక్కడ పిఆర్ఓ కింద కూడా ఒక డెసిగ్నేట్ చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం. ఉంటే ఫైన్ విల్ ట్రై టు మేనేజ్ ఇట్ ఇన్ ఎఫెక్టివ్ వే. అలా ప్రాపర్గా చేయడానికి చూస్తాం. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్. అట్లాంటి గ్రీవెన్స్ చేయాలని ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని, అదేవిధంగా ఏంటంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైట్లో వీడియో రావటం, అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి. అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్దిగా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టచ్లో ఉండదు. ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు. ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా మల్కాజ్గిరిలోని దేవస్థానాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆనందబాగ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్ల ఏర్పాటు చేసి దర్శన సౌకర్యం కల్పించారు. వెంకటేశ భగవానికి ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాయకులు నిస్వార్థంగా కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వల్ల దుర్గాప్రసాద్ అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో డీసీసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వరరావు పార్టీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారని, కార్యకర్తలకు అండగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై
తనదైన రీతిలో అప్పటి పాలక పక్షంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ పార్టీ కట్టుబాటులను గౌరవిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలియజేశారు. రాయల భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. మిత్రులందరికీ అదేవిధంగా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కోటనాగేశ్వరరావు గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొందయ్య గారు, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు ముక్కాశేఖర్ గౌడ్ గారు, దానియాల్ గారు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈ వేదిక ఉన్న మట్టే గురవయ్య గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయిన సందర్భంలో ఆనాడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కార్యకర్తలు వెన్నంటుండి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక కేసులు భరిస్తూ జైళ్లకు పోయి ఈ రోజుకి కోర్టు చుట్టూ తిరుగుతున్న అనేక మంది నాయకుల్ని, కార్యకర్తలను గుర్తించాలనే ఉద్దేశంతో మరి నాకు రాష్ట్ర వేరోజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో సహా 3 మంత్రులకి, అదేవిధంగా రఘురామరెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, పెద్దలందరికీ ఈ నాకు పదవి రావడానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం, పార్టీ అధికారంలోకి రావగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని, వారందరినీ కూడా రాబోయే రోజుల్లో సముచిత స్థానంలో వారికి పదవులు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటగా కోరుతా ఉన్నాను. నా కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలను చేపట్టారు ఆర్ గంగాధర్ రావు. కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు ఆర్ గంగాధర్ రావు. గౌరవ స్వాగతం పలికిన పోలీస్ బృందాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎస్పీగా బాధ్యతలను చేపట్టారు గంగాధర్ రావు. జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు సంబంధించిన అంశంలో ఉపేక్షించేది లేదు అని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. ప్రజలందరికీ ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా నాకు తెలియచేయవచ్చని తెలిపారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన నూతన చట్టాల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు పరుస్తామని పేర్కొన్నారు. శతమానం భవతి శతాజు పురుషస్సితేంద్రియ. ఓపీ సేవలతో తెలంగాణలో 2వ స్థానంలో నిలిచిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సారథ్యంలో మరియు కఠినమైన సూచనలతో ఈహెచ్ఎంఐఎస్ ప్రోగ్రాం గణాంకాలు మెరుగుపరచబడ్డాయి. ఐటీ సపోర్ట్ ఇంజనీరింగ్ నరేష్ గౌడ్ మరియు ఓపీడీ టీం వనిత, కవిత, సంగీత, దివ్యల పనితీరుతో జనవరి 1, 2024 నుండి జూలై 14, 2024 వరకు 78.66% టీజీ ఈహెచ్ఎంఐఎస్ మొబైల్ యాప్లో డాక్టర్ రసీదులను అప్లోడ్ చేయడం ద్వారా 2వ స్థానాన్ని సంపాదించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 102 ఆసుపత్రులలో మరియు ఏరియా హాస్పిటల్ దుబ్బాకలో మేము ఏబీహెచ్ఏ యాప్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా
క్యూ లైన్లో నిలబడకుండా క్యూని దాటివేయడానికి ఏబీహెచ్ఏ యాప్ యొక్క ప్రయోజనాల గురించి రోగులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో మేము రోగి మొబైల్లో ఏబీహెచ్ఏ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నామని తెలిపారు డాక్టర్. ఏబీహెచ్ఏ అంటే 14 అంకెల ప్రత్యేక ఐడితో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతా. మేము ఏబీహెచ్ఏతో ఎలా నమోదు చేసుకోవాలో రోగులకు అవగాహన కల్పిస్తున్నాం. యాప్ని ఉపయోగించడం ద్వారా క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలో వివరిస్తున్నాం. ఏబీహెచ్ఏ యాప్లో ఆరోగ్య రికార్డులను ఎలా వీక్షించాలో మేము రోగులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అభినందించారు. రానున్న రోజులలో ఆసుపత్రిని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకువెళ్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దుబ్బాక ఏరియా హాస్పిటల్ ఈ సంవత్సరంలో ఓపీ సేవలలో 2వ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో. ఈ ఓపీ సేవలు అనేటివి మనము ఆభా యాప్ని యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి క్యూలో నిలబడకుండా ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు కూర్చున్న ప్లేస్కే మనం అనౌన్స్ చేసి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా పిలిపించుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఇది టోటల్ దేశంలో నడుస్తున్నటువంటి ప్రోగ్రాము. దీంట్లో ఈ టైం వరకు మనము రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ అవసరం పడితే తప్పకుండా దుబ్బాక ఏరియా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.